నమస్కారం. మన దగ్గర ఉన్న వనరులు తక్కువ, కానీ సాధించాల్సిన ఫలితాలు ఎక్కువ. ఇలాంటప్పుడు ఏం చేయాలి? చాలా వ్యాపారాలు తమ లాభాలను పెంచుకోవడానికి ఒక గణిత రహస్యాన్ని వాడుతుంటాయి. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ప్రతి వ్యాపారం ఎదుర్కొనే ఒక కామన్ సమస్యతో మొదలుపెడదాం. మన దగ్గర ఉన్న వనరులు అంటే డబ్బు, సమయం, మెటీరియల్స్ ఇవన్నీ లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటితో బెస్ట్ రిజల్ట్ ఎలా తీసుకురావాలి? అయితే ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక పద్ధతి ఉంది. దాని పేరే లీనియర్ ప్రోగ్రామింగ్. అంటే ఇది మనకొక మ్యాప్ లాంటిదన్నమాట. మనం ముందున్న ఈ గందరగోళంలో ఏది బెస్ట్ దారి అని చూపించే ఒక గణిత పటం. సరే, ఇప్పుడు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ అనే టూల్కిట్లో ఏమేముంటాయో చూద్దాం. ఏదైనా ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనకు 3 ముఖ్యమైన భాగాలు తెలియాలి. అందులో మొదటిది డిసిషన్ వేరియబుల్స్. అంటే మనం ఏ విషయం గురించి అయితే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నామో అవి. సింపుల్గా చెప్పాలంటే ఏ ప్రోడక్ట్ను ఎన్ని తయారు చెయ్యాలి అని అడుగుతాం గదా, అవే ఈ వేరియబుల్స్. ఇక రెండవది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇది మన అసలు లక్ష్యమన్నమాట. ఒక మాస్టర్ ఫార్ములా అనుకోవచ్చు. అంటే లాభాన్ని పెంచుకోవడమా లేక ఖర్చును తగ్గించుకోవడమా, ఏది మన గోల్ అయితే దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. చివరిగా కన్స్ట్రెయింట్స్ అంటే పరిమితులు. ఇవి మనం దాటకూడని గీతలు. మనకున్న బడ్జెట్, టైం లేదా మెటీరియల్స్ ఇలాంటి రియల్ వరల్డ్ లిమిట్స్ అన్నమాట. ఈ రూల్స్ని బ్రేక్ చెయ్యకుండానే మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీలో అడుగుపెట్టి ఈ కాన్సెప్ట్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో ఎలా వాడుకోవచ్చో చూద్దాం. సరే, ఒక కంపెనీ ఉందని ఊహించుకుందాం. వాళ్ళు 2 ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, A1 మరియు A2. దీనికోసం మిల్లింగ్, డ్రిల్లింగ్ అని 2 మెషీన్లు వాడతారు. వాళ్ల టార్గెట్ ఏంటంటే ఎలాగైనా సరే ప్రాఫిట్ని మ్యాక్సిమం చెయ్యాలి. వాళ్లకున్న మొదటి పరిమితి సమయం. ఈ మిల్లింగ్ మెషీన్ ఉంది కదా, అది వారానికి కేవలం 80 గంటలు మాత్రమే పనిచేస్తుంది. అంతకుమించి నడపలేరు. అలాగే రెండో పరిమితి డ్రిల్లింగ్ మెషీన్ దగ్గరుంది. ఇది వారానికి గట్టిగా 60 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓకే, ఈ టేబుల్ చూస్తే మన సమస్య అంతా ఒక్కచోట కనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా. చూడండి, ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో మెషిన్ మీద ఎంత టైం పడుతుంది, ఒక్కో ప్రోడక్ట్ మీద ఎంత లాభం వస్తుంది, ఇంకా వారానికి ఎన్ని గంటలు అందుబాటులో ఉన్నాయో అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ నంబర్లే మన పజిల్లోని ముక్కలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఈ డేటా అంతా ఉంది కదా, దీన్ని ఉపయోగించి ఈ ఫ్యాక్టరీ సమస్యను లీనియర్ ప్రోగ్రామింగ్ భాషలోకి మారుద్దాం. మనం ఇందాక నేర్చుకున్న ఆ 3 భాగాలని ఉపయోగించి 3 సింపుల్ స్టెప్స్లో ఈ మోడల్ని తయారు చేసేద్దాం. ఫస్ట్ స్టెప్, మన డిసిజన్ వేరియబుల్స్ని డిఫైన్ చేద్దాం. x1 అంటే ప్రోడక్ట్ A1 ఎన్ని తయారు చేయాలో ఆ సంఖ్య. అలాగే x2 అంటే ప్రోడక్ట్ A2 యూనిట్ల సంఖ్య. సరే, ఇప్పుడు మన అస్సలు లక్ష్యం. ఈ ఫార్ములా మన గోలేంటో చెబుతుంది. మన మొత్తం లాభం Z ను గరిష్టం చేయాలి. అంటే అమ్మే ప్రతి x1 యూనిట్ మీద 25 రూపాయలు, ప్రతి x2 యూనిట్ మీద 35 రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని వీలైనంత పెంచాలి. ఇక ఇప్పుడు రూల్స్ అంటే పరిమితులు. ఇది మిల్లింగ్ మషిన్కి సంబంధించినది. ప్రొడక్ట్ A1 x1 తయారు చెయ్యడానికి యూనిట్కి 10 గంటలు, ప్రొడక్ట్ A2 x2కి 15 గంటలు పడుతుంది. ఈ మొత్తం సమయం వారానికి అందుబాటులో ఉన్న 80 గంటల కన్నా తక్కువగా లేదా సమానంగా ఉండాలి. సేమ్ డ్రిల్లింగ్ మెషిన్కి కూడా ఇలాంటి రూలుంది. A1కి 8 గంటలు, A2కి 10 గంటలు చొప్పున మొత్తం డ్రిల్లింగ్ టైం అనేది వారానికి 60 గంటల లోపే ఉండాలి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం మైనస్లో ప్రోడక్ట్స్ని తయారు చేయలేం కదా. అందుకే x1, x2 అనేవి 0 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇది కామన్ సెన్స్ రూల్ అన్నమాట. ఇదిగోండి, మన ఫ్యాక్టరీ యొక్క మొత్తం సమస్య ఇప్పుడొక క్లియర్గా సాల్వ్ చేయగల గణిత నమూనాగా మారిపోయింది. ఇంతకీ ఇదంతా చేయడం వల్ల ఉపయోగమేంటి? అసలు ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకు ఇంత ముఖ్యం? చివరికి లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే కేవలం లెక్కలు చేయడం కాదు. అది ఒక ఆలోచనా విధానం. ఏదో ఊహించి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా పక్కాగా డేటాతో బెస్ట్ సొల్యూషన్ ఏంటో కనుక్కోవడం. గందరగోళం నుండి మనల్ని అత్యంత లాభదాయకమైన నిర్ణయం వైపు నడిపించే ఒక బ్లూ ప్రింట్ ఇది. అయితే ఇది కేవలం ఫ్యాక్టరీలకేనా
అస్సలు కాదు. షిప్పింగ్ రూట్స్ ప్లాన్ చేయడం నుంచి, మార్కెటింగ్ బడ్జెట్లను ఎలా ఖర్చు పెట్టాలి అనే దగ్గర నుంచి ఎక్కడైనా సరే. ఒక్కసారి మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని లక్ష్యాలు, పరిమితులు అనే కోణంలో చూడటం మొదలుపెడితే ఈ పద్ధతిని ఎక్కడెక్కడ వాడొచ్చో తెలిసిపోతుంది. మరి ఆలోచించండి, మన పనిలోగాని, మన జీవితంలోగాని ఇలాంటి ఏ పజిల్ను ఈ ఫ్రేమ్వర్క్తో సాల్వ్ చేయొచ్చు.